ముంబై సెషన్స్ కోర్టు ఒక బంగ్లాదేశీకి బెయిల్ ఇచ్చింది. అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎట్లాగా బంగ్లాదేశ్ నుండి ఇక్కడికి వచ్చారు, వచ్చేసి ఇక్కడ ఆధార్ కార్డు సంపాదించి, ఇక్కడ రేషన్ కార్డు సంపాదించి, ఇక్కడ ఓటు హక్కు కూడా వినియోగించుకున్నాడు. అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే సాధారణంగా ఏం చేయాలా? బెయిలు. ఇది ఎప్పుడు వస్తుంది బెయిలు? వాళ్ళు మన దేశం వాళ్ళైతే, పరాయి దేశం వాళ్ళైతే రెండే ఆప్షన్స్. ఒకటి బెయిల్ ఇచ్చి వాళ్ళ దేశానికి తిప్పి పంపడం, డిపోర్టేషన్. లేదంటే కనుక జైల్లో ఉంచడం, శిక్షించడం. శిక్ష తర్వాత దేశం నుంచి పంపించే పని విదేశాంగ శాఖ చూసుకుంటాం. కానీ అక్కడ కోర్టు మాత్రం బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏంటంటే ఆ బెయిల్ మీద వచ్చినటువంటి వ్యక్తిని మనం పంపించకూడదు, కోర్టులో కేసు ఉంది కాబట్టి. వాడు ఇక్కడ పర్మనెంట్ అయిపోతాడు. ఇక్కడే చట్టం తన పని తాను చేయాలి, న్యాయం తన పని తాను చేయాలి అనేటటువంటి ప్రశ్న వచ్చేది.